హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ క్విజీన్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికి నేను ముందుగా 1 కేజీ ఫిష్ తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, పీసెస్ని ఈ విధంగా చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ చేప ముక్కలకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ప్రతి ముక్కకి అన్ని వైపులా ఉప్పు కారం పట్టేటట్టుగా ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 చిన్న కప్పు తీసుకొని దానిలో చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసి కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరకు కావాల్సిందంటే మనకి 2 కరివేపాకు రెమ్మలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి, 3 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ టమాటో సరిపోద్దండి. వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ దీనిలో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు అటువైపు తిప్పండి. అటువైపు కూడా ముక్క వేగేంత వరకు చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్నీ తీసుకొని వేరే గిన్నెలో పక్కన పెట్టుకోండి. అన్నీ తీసేయండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయలను కలదిప్పుతూ ఈ విధంగా మాడకుండా చక్కగా వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చూడండి రంగు మారిపోయింది కదా. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, టమాటో మగ్గింది కదా. చింతపండు పులుసు వేసేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక మిగిలిపోయిన మ్యారినేట్ చేసినప్పుడు మిగిలిపోయిన పేస్ట్ కూడా దీనిలోనే వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు పులుసు బాయిల్ అవుతుంది కదా. ఫిష్ పీసెస్ అన్నీ దానిలో వేసేసుకోండి. ముక్క విరగకుండా నీట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముక్కలు ఏం విరగకుండా నీట్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కూరని కలదిప్పుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేయండి. టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, దాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాలు కుక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఉప్పు చూసుకొని ఒకసారి తగ్గితే కనుక కొద్దిమీర సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు కూరను ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, కూర దగ్గరగా పడింది. చూడండి, ఇప్పుడు కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు అలా మగ్గించుకోండి. కూర రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ ఫిష్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.